హెచ్సీయూ సందర్శించిన బీఆర్ఎస్వీ కమిటీ బృందం సుదీర్ఘంగా హెచ్సీయూలో ఉన్న అన్ని విద్యార్థి సంఘం ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరపడం జరిగింది. 400 ఎకరాల హెచ్సీయూ వెంటనే తిరిగివ్వాలని కోరడం జరిగింది. లేని పక్షంలో అన్ని యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి నాయకులు జేఏసీగా ఏర్పడి అసెంబ్లీ ముట్టడి మరియు సెక్రటేరియట్ ముట్టడి చేస్తామని నిర్ణయించుకోవడం జరిగింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ కాపాడుకుందాం యూనివర్సిటీ భూములను కాపాడుకుందాం హెచ్సీయూ భూములను కాపాడుకుందాం హెచ్సీయూ భూములు కాపాడుకుందాం రేవంత్ రెడ్డి సిగ్గు హెచ్సీయూ భూములను వేలంపాట వేయడం సిగ్గు హెచ్సీయూ భూములను వేలంపాట వేయడం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి జై తెలంగాణ. ఈరోజు మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయంకు రావడం జరిగింది బీఆర్ఎస్ బృందం. మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రేపు ఉస్మానియా యూనివర్సిటీ కేవలం భూములనే దాడులుగా, భూములనే లక్ష్యంగా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నియంత రేవంత్ రెడ్డి అక్రమంగా విశ్వవిద్యాలయాల భూములు లాక్కోవడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు చేయొద్దని చెప్పి సర్క్యులర్ ఇష్యూ చేసి విద్యార్థుల గొంతు నొక్కి ఈ రోజు ఈ సర్క్యులర్ తో పాటు విద్యార్థుల గొంతు నొక్కడంతో పాటు సమస్యలు ఎక్కడ కూడా ఉత్పన్నం కాకుండా, నిరసనలు తెలియకుండా ఉస్మానియా యూనివర్సిటీ భూములు కాజేయడంలో కుట్రలో భాగంగానే ఈరోజు వీసీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు అన్ని యూనివర్సిటీల విద్యార్థి నాయకులు అందరమే అఖిలపక్షం అయి గవర్నమెంట్ మెడల్ వంచే వరకు ఉస్మానియా యూనివర్సిటీ భూములు, హెచ్సీయూ భూములు, వివిధ యూనివర్సిటీల భూములు రక్షించుకునేందుకు తెలంగాణ విద్యార్థి లోకం మొత్తం ఏకతాటిపైకి వచ్చి గవర్నమెంట్ మెడల్ ఉంచుతారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.